ముద్దుగా నా పేరు బొండు మల్లే నవ్వితే నేనేమో దుంకా మల్లే అరే జంక్షన్ లో అరే జంక్షన్ లో ముద్దుగా నా పేరు బొండు మల్లే నవ్వితే నేనేమో దుంకా మల్లే అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ Hi, hello, welcome to Jil Jil Jiga. సో మొత్తానికి ఈ రోజు మన జిల్ జిల్ జిగా వచ్చేసింది వరంగల్ కిడ్స్ కాలేజ్ కి. సో ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ లో ఎంత ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయో చెక్ చేయాలంటే ఒకసారి వాళ్ళకి హాయ్ చెప్పేద్దాం. హాయ్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఓకే రైట్. సో మరి మొత్తానికి వాళ్ళు ఫుల్ టు ఎనర్జెటిక్ గా ఉన్నారు కాబట్టి ఇక ఏమాత్రం ఆలోచించకుండా ఈ రోజు మన జిల్ జిల్ జిగాలో గేమ్స్ ఉంటాయి. గేమ్స్ తో పాటు టాస్క్లు కూడా ఉంటాయి. సో మరి టాస్క్లు చేయాలంటే బాయ్స్ అండ్ గర్ల్స్ కావాలి. సో బిఫోర్ దట్ అది నేను పక్క నుంచి నువ్వు ఎలర్ట్ గా ఉన్నావా లేదో అని చూస్తున్నాను. చెప్పావు కాబట్టి సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ కావాలి. బాయ్స్ నుంచి ముగ్గురు అండ్ గర్ల్స్ నుంచి ముగ్గురు. ఎవరు వస్తున్నారు విల్ సీ. రైట్. సో మరి మొత్తానికి మనం టాస్క్లకు వచ్చేసాం కాబట్టి టాస్క్లు చేయాలంటే మనకి పార్టిసిపెంట్స్ బాయ్స్ నుంచి ముగ్గురు కావాలి, గర్ల్స్ నుంచి ముగ్గురు కావాలి. సో మరి పిలిచేద్దామా? అది నాకు తెలుసు, ఎందుకంటే ఓకే గర్ల్స్ బాయ్స్ అని గొడవ ఉంది కాబట్టి ఎవరిని పిలిచినా పర్లేదు, మా గర్ల్స్ టాస్క్ ఎరగొట్టేస్తారు. బాయ్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఓకే. సో మరి మొత్తానికి టాస్క్ చేయడానికి బాయ్స్ వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ ఆబ్వియస్లీ మా గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. సో లెట్ మీ కాల్ 3 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఓకే రైట్. సో మరి మొత్తానికి గర్ల్స్ వచ్చేసారు, బాయ్స్ వచ్చేసారు. ఇక లేట్ చేయకుండా వాళ్ళకి టాస్క్లు ఇచ్చేద్దాం. అండ్ ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ గర్ల్స్, ఎందుకంటే ఇప్పుడు మన షోలో గర్ల్స్ తోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి ఈ రోజు కూడా అలానే స్టార్ట్ చేద్దాం. సో మరి ఫస్ట్ గా టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు చూద్దాం. అండ్ నీ పేరు? ప్రత్యూష. సో ప్రత్యూష నీకు తెలుగు రాదా? వచ్చా? ఎందుకు తెలుగు కూడా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు? ప్రత్యూష చెప్పండి ఏంటి అది అని. సో రైట్, ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ అయితే టాస్క్ లోకి వెళ్ళిపోదాం. సో నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే బేసిక్ గా నీ వాయిస్ వినగానే నాకు కొద్దిగా డిఫరెంట్ టాస్క్ ఇద్దామని అనిపించింది. సో యాక్చువల్ గా రెగ్యులర్ గా నువ్వు సర్వీస్ సేల్స్ బాయ్స్ ని చూస్తావు, ఇంటికి వచ్చి సంథింగ్ సర్ఫ్ అవి ఇవి అమ్ముతా ఉంటారు బాక్సెస్. అలా నువ్వు ఇల్లు తిరిగి సో సింపుల్ గా ఏదన్నా ఎలక్ట్రానిక్ గూడ్స్ గానీ సంథింగ్ ఏమన్నా గ్రాసరీస్ కానీ అలాంటివి అమ్మాలి. ప్రతిసారి అర్థమైంది కదా, నువ్వు అంటే ఇంటికి వెళ్ళి సో సేల్స్ బాయ్స్ ఎలా ఉంటారు అదే నువ్వే అనుకో, ఇల్లు అనుకో. నువ్వు నాకు టాస్క్ ఇస్తున్నావు ఇప్పుడు. జస్ట్ అనుకో, జస్ట్ ఇమాజిన్ అంతే. అనుకొని వెళ్ళి సర్ఫ్ అండ్ సోప్ బాక్సెస్ అమ్మాలి. కాలింగ్ బిల్ పని చేస్తలేదు. వినిపించిందా? వినిపించింది. Yeah, we are from Triple. ఇంకా డోర్ తీయాలి, కిటికీ తీసి నాగు. ఈ సోప్స్ ని మీరు తీసుకుంటారా? దీస్ ఆర్ వెరీ గుడ్ ఫర్ యువర్ క్లాత్స్. దే రిమూవ్ గుడ్ డర్ట్ ఫ్రమ్ దెమ్. నాకు ఇంగ్లీష్ రాదుగా, ఏం చెప్తున్నా అర్థం కావట్లేదు. ఇది మీ బట్టలకి మురికిని చాలా చక్కగా వదిలిస్తుంది. సో మీరు దీన్ని తీసుకుంటే 99.9% మురికిని వదలకూడదు. We have surf also. సర్ఫ్ ట్రిప్లెక్స్ సర్ఫ్ ఎక్కడ ఉందా? Yeah, ఉంది of course. ట్రిప్లెక్స్ అంటే దీపికా పదుకునే? No, not that triplex. సంస్కారవంతమైన సోప్. ఓహో, we are from kids college. We have more సంస్కారం. And I am from also kids college. Yeah, we have much of సంస్కారం. సో ఇది మార్కెట్ లో కొంచెం మంచి ప్రైస్ లో దొరుకుతుంది కంపేర్ టు ఆల్. 1.45 పైసలు ఇస్తేనే కొంటా. 45 పైసలు ఉన్నాయి అసలు. 1.45 పైసలు అంతే, చిల్లరకే వాల్యూ అన్న ఇప్పుడు. 1.45 పైసలు 45 పైసా. స్క్రాచ్ చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కమ్ హియర్. ఓకే రైట్. సో మరి ఫస్ట్ టాస్క్ మా గర్ల్స్ నుంచి కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ మరి బాయ్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. మరి బాయ్స్ నుంచి ఎవరు ఏ టాస్క్ చేయడానికి వస్తున్నారో విల్ సీ. అండ్ ఫస్ట్లీ నీ పేరు? వంశీ. సో మరి వంశీకి వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దాం. నువ్వు చూసేద్దాం అంటే నేను చూస్తాను. చూసండి ఇద్దరు. నీకెందుకు చేసేద్దామా ఏంటిది? ఎంత టైం తీసుకుంటా? మంచి ఐడియా, చేసేద్దాం. ఓకే. నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే 4 జంతువులు తీసుకొని దాన్ని ఇమిటేట్ చేయాలి. సో ఏవైనా నీకు నచ్చిన 4 యానిమల్స్ ని తీసుకొని వాటిని ఇమిటేట్ చేయాలి. సో ఫస్ట్ గా ఏం చేస్తున్నావో చెప్పి చేయాలి. ఓకేనా? Are you ready? Here we go. Start. Yeah. కుక్కురుకు. ఫస్ట్ చెప్పు ఏంటది? కోడి.
కోడిలా చేస్తున్నా ఓకే గో హెడ్ కుకురుకు ఎట్లా చేస్తుంది కోడి కుకురుకు కాదు ఈ కోడి ఏం కోడి తెలుసా గుడ్డు పెట్టే టైంలో ఓకే నెక్స్ట్ డాగ్ అది ఇప్పుడు డాగ్ అని మేము కనిపెట్టాలి కాదు ఇప్పుడు. దెబ్బ తాకిందన్న డాగ్ అది మా కుక్క పిల్లకి దెబ్బ తాకిందన్న? దెబ్బ తగిలితే అరుస్తుంది దెబ్బ తగిలట్లేదు దేని గురించో వెయిట్ చేస్తున్నట్లుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ క్యాట్ 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 ఓకే మియావ్ 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 ఇంకా నెక్స్ట్ ర్యాట్ ఇదంతా వర్కౌట్ అవుతుంది అమ్మాయ్యా, ఓకేనా కాబట్టి ఈజీ చేసేస్తాం అంబా ఒక రిజర్వ్ చేయాలి తమ్ముడు. అంబా అలాగా ఇలాగా ఈ కవులాగా ఓకే ఈ కవులాగా ఎలానా చూపించి అంబా అంబా మళ్ళీ ఒకసారి. కాదు నువ్వు మళ్ళీ ఓకే రైట్ సూపర్ బాగా Thank you. సో మొత్తానికి టాస్క్ అయితే కంప్లీట్ చేసా 4 యానిమల్స్ లో చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఫుల్ గా ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వంశీ. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మరి గర్ల్స్ దగ్గర నుంచి సెకండ్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు చూసేద్దాం. అండ్ కమ్ హియర్. ఓకే రైట్ నీ పేరు దీప్తి ఓకే రైట్ దీప్తికి వచ్చిన టాస్క్ ఏంటంటే డాన్స్ చేయాలి. సో ఆర్ యూ రెడీ? ఓకే ఓకే ట్రై చేస్తా గో హెడ్. ఓకే రైట్ సో మరి మొత్తానికి సెకండ్ టాస్క్ గర్ల్స్ నుంచి దీప్తి సూపర్ ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. సో బాయ్స్ అండ్ గర్ల్స్ గివ్ హర్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ కమ్ ఆన్. ఓకే థ్యాంక్ యూ సో మచ్ దీప్తి. అండ్ నెక్స్ట్ మరి బాయ్స్ నుంచి ఏ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు చూసేద్దాం. అండ్ నీ పేరు? అభిషేక్ అభిషేక్ శేఖరిస్తా. ఓకే రైట్ సో అభిషేక్ వచ్చిన అభిషేక్ మిమ్మల్ని షేక్ చేస్తాడు. ఓకే నేను చెప్పిన తర్వాత నువ్వు చెప్పు మళ్ళీ. అంతే నా డైలాగ్ నువ్వే చెప్పేస్తున్నావు కదా అందుకే మళ్ళీ చెప్పా. ఎలా ఉంది? సో ఇక్కడ కాపీ అక్కడ కాపీ అన్ని కాపీ. ఏదైనా అమ్మా కాపీ కొట్టాము కాదు మ్యాటర్ ఇక్కడ చెప్పారా లేదా అనేది ఇంపార్టెంట్. ఓకే రైట్ ఓకేనా? సో అభిషేక్ ఇప్పుడు నీకు వచ్చిన టాస్క్ అంతా తెలిసి నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే ఏదైనా సాంగ్ పాడాలి. ఓకే పాడతా. నువ్వు రెడీగా ఉన్నావు కాబట్టి మేము కూడా రెడీగా ఉన్నాం అండ్ వ్యూయర్స్ కూడా రెడీగా ఉన్నారు. గో హెడ్ అభిషేక్. సూర్యకిరణం నాలోనే వెలిగించానని నువ్వు చెప్పిన దారిలో నన్ను నడిపించిన నాన్న, ఓ రెక్కలు లేని పక్షిలానే ఎగరడానికే భయపడితే ఆ గగనాన్ని మాకందించిన నాన్న, చెట్టు వేలలాగా స్వార్థం లేని మనసుతో మా నాన్న మీ నీడలోనే మమ్మల్ని మీరు దాచుకున్నా నాన్న, మా నాన్న మాపై ప్రేమలోకు నాన్న, నాన్న మా నాన్న మాకు ధ్యేయమైన నాన్న, ఈ భూమిలో పంటలు పండిస్తూ మా ఆకలినే మీరు తీరుస్తూ మీరింతవరకు ఈ మన్నును తిన్నారా, ఓ పర్వతమే ఎదురొచ్చినా అంతకు మించి ధైర్యం ఇచ్చి మాలోనే ఉద్వేగం నింపిన. సూపర్. అది అది మా అబ్బాయిలు అంటే ఒప్పుకో ఇప్పటికైనా మా అబ్బాయిలు గ్రేట్ అని. అంటే బెదిరించి ఒప్పిస్తున్నావా? బెదిరిస్తే ఒప్పుకుంటావా? టాలెంట్ లేకపోతే ఒప్పుకో కదా. అలాగే టాలెంట్ ఉంది కాబట్టి మేము బెదిరిస్తాం. ఓకే రైట్ బాగా చేశారు నిజంగా. బాయ్స్ నుంచి అభిషేక్ నిజంగా షేక్ ఆడిచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ అభిషేక్. అండ్ సో మరి నెక్స్ట్ గర్ల్స్ నుంచి లాస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు విల్ సీ. అండ్ నీ పేరు? ప్రణీత. ప్రణీత
ఓకే కొడతావు ఫ్రెండ్ సీరియస్ గా ఉన్నావు అంతా దగ్గర నుంచి అక్కడ నుంచి సీరియస్ గా చూస్తాను కోపం ఏం లేదు నా మీద ఏం లేదా అమ్మాయి రిలాక్స్ సో కానీ నీకు వచ్చిన టాస్క్ అలా లేదు సో నువ్వు కోపం లేకపోయినా నీకు ఫస్ట్ నువ్వు అక్కడ నుంచి సీరియస్ గా చూస్తుంటే టాస్క్ ఇక్కడ నేను ప్రిపేర్ అయ్యా నీకు ఖచ్చితంగా కొద్దిగా డిఫికల్ట్ అండ్ టఫ్ టాస్క్ ఇద్దామని నీకేమొచ్చాయంటే 30 సిటప్స్ ఇవ్వాలి గుంజీలు తీయాలి 30 అది రెడీ సో టాస్క్ కాబట్టి చేయాలి గో హెడ్ బి హియర్ గుంతలకిడి గుంతలకిడి గుమ్మ మనసే దోచుకుపోయింది రా గుంతలకిడి 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 గుమ్మ మనసే దోచుకుపోయింది రా వైజాగ్ జగదాంబ సెంటర్ లో ఉంది సింగారం ఒంగోలు బస్ స్టాండల్నే బాగుంది జై హనుమాను జంక్షను లాగా జోడు కట్టేసిపోయి వెరీ గుడ్ ఆ టాస్క్ ఇవ్వగానే చాలా టఫ్ టాస్క్ నేను చేయను అని అంటది అనుకున్నా కానీ ఎనీవేస్ ఎట్ లాస్ట్ నువ్వు అయితే టాస్క్ కంప్లీట్ చేసుకున్నావు థ్యాంక్ యూ సో మచ్ సో మరి మొత్తానికి గర్ల్స్ నుంచి 3 టాస్క్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ మరి బాయ్స్ నుంచి లాస్ట్ టాస్క్ చేయడానికి వచ్చారు విల్సి మీ పేరు అజిత్ కుమార్ ఆ పేరులోనే నాకేదో వైబ్రేషన్స్ వినిపిస్తున్నాయి నీకు అన్ని పేర్లలో వినపడతాయి వైబ్రేషన్ అంటే మా అబ్బాయిలు అంటేనే నాకు అలా అనిపిస్తుంటాయి ఎందుకంటే మా అబ్బాయి టాలెంటెడ్ కాబట్టి వాళ్ళకి పేర్లు చెప్తే వైబ్రేట్ కావాలి నువ్వు వైబ్రేట్ కావాలి ప్లీజ్ సరే ఓకే సార్ సో నీకు వచ్చిన టాస్క్ అంటే పిలిచి నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే నీకోసం ఒక సాంగ్ ప్లే అవుతుంది దానికి నువ్వు డాన్స్ చేయాలి ఆర్ యు రెడీ అజిత్ కుమార్ ఓకే ఓకే మా వాళ్ళు అంత సైలెంట్ గా చెప్తే ఏదో చేసేస్తారు అనుకోకు సూపర్ గా చేస్తారు ఫస్ట్ అయితే నీకోసం ఒక సాంగ్ ప్లే అవుతుంది ప్లే ద మ్యూజిక్ Who are you? Dil se zara pucho sara. Who are you? Who are you? Who are you? Dil se zara pucho sara. Who are you? హడుడు రారాడుడు నువ్వే నాకు సరైనడు హడుడు రారాడుడు నువ్వే నాకు సరైనడు చూసావా మా అబ్బాయిలు డాన్స్ చేస్తే వెనకాల నుండి ఎంత వాయిస్ వచ్చిందో అది పర్ఫార్మెన్స్ అంటే ఆపమనేమో ఆపమని కాదు ఉంటే నువ్వు అలా అర్థం చేసుకున్నావు సో ఎనీవేస్ అజిత్ నైస్ పెర్ఫార్మెన్స్ చాలా చక్కగా చేసావు అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఫుల్ టు ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో మరి మొత్తానికి ఈ రోజు మన జల్ జిగాలో బాయ్స్ అండ్ గర్ల్స్ వాళ్ళ టాస్క్ ని కంప్లీట్ చేసుకున్నారు సో మరి ఎనీవేస్ ఇద్దరు బాగా చేశారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం టాస్క్ ఇట్స్ టైం ఫర్ గేమ్స్ నితిన్ నువ్వు అన్నట్టు టాస్క్ లో అబ్బాయిలు అమ్మాయిలు బాగా చేశారు బట్ గేమ్స్ మాత్రం ఎవరు బాగా చేస్తారో చూడాలంటే ఫస్ట్ మనం గేమ్ లోకి వెళ్ళిపోవాల్సిందే గేమ్ లోకి వెళ్ళిపోవాలంటే మనకు తెలిసిన విషయమే జల్ జిగాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి ఫన్నీ గేమ్స్ అండ్ టఫ్ గేమ్స్ కూడా అని చెప్పుకోవాలి చూసే వాళ్ళకి ఫన్నీ ఆడే వాళ్ళకి సమ్వాట్ టఫ్ అయినా కూడా ఏం పర్వాలేదు ఆ 4 గేమ్స్ లో ఫస్ట్ గేమ్ అందరినీ నవ్వించే గేమ్ అండ్ పరిగెత్తించే గేమ్ ఆ గేమే పరుగు సో మరి పరుగో గేమ్ ఆడాలంటే మనకి పార్టిసిపెంట్స్ కావాలి బాయ్స్ నుంచి 5 అండ్ గర్ల్స్ నుంచి 5 సో మరి ఫస్ట్ గా వాళ్ళకంటే ముందు మనకి ప్రాపర్టీస్ కావాలి ప్రాపర్టీస్ ప్లీజ్ మనం వచ్చేద్దాం పరుగు గేమ్ లోకి చూస్తున్నారు కదా ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి గేమ్ ఆడాలంటే ప్రాపర్టీస్ ఒక్కటే సరిపోవు కదా బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా కావాలి సో ముందుగా ఈ గేమ్ ఆడడానికి మా బాయ్స్ రెడీగా ఉన్నారంట బాయ్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ సో మా బాయ్స్ వచ్చేసారు కాబట్టి ఇట్స్ టైం ఫర్ గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ బాయ్స్ వచ్చేసారు గర్ల్స్ వచ్చేసారు అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి ఈ గేమ్ ఎలా ఆడాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి 5 గర్ల్స్ ముందుగా వచ్చినట్టయితే 5 గర్ల్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ కనిపిస్తున్న విఎల్సీ కోన్స్ ఉన్నాయి కదా ఆ కోన్స్ మీద మీ హ్యాండ్స్ పెట్టి హెడ్ బెండ్ చేసి క్లాక్ వైజ్ 20 రౌండ్స్ వేయాలి 20 రౌండ్స్ వేసాక ఆ విఎల్సీ కోన్స్ కింద స్మైలీ బాల్స్ ఉంటాయి ఆ బాల్ ని పిక్ చేసి మళ్ళీ రన్ చేసుకుంటే ఇక్కడ వచ్చి ఇక్కడ కనిపిస్తున్న బాస్కెట్ లో వేయాలి ఎవరైతే గేమ్ ని తక్కువ టైంలో కంప్లీట్ చేస్తారో వాళ్ళే పరుగు విన్నర్స్ సో ఇందాక టాస్కులు మీ అమ్మాయిలు చేశారు కదా సో ఇప్పుడు గేమ్స్ మా బాయ్స్ ఆడతారు బాయ్స్ ఆర్ యు రెడీ కమ్ ఆన్
వరకు గేమ్ ఆడడానికి మా బాయ్స్ రెడీగా ఉన్నారు. హియర్ వి స్టార్ట్ ఫ్రమ్ 3, 2, 1 గో. Okay, right, so మరి పర్గో మరి బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ గర్ల్స్. Here we go from 3 to 1. 3, 2, 1 go. Okay, right, so మరి మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం పర్గో. సో మరి పర్గో బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు చాలా చక్కగా ఆడారు అండ్ ఇది చాలా టఫ్ గేమ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ దాకా వెళ్ళి ఆ VLC కాన్స్టిట్యూట్ 20 రౌండ్స్ వేయాలంటే ఇట్స్ టూ టఫ్. సో అయినా కూడా గర్ల్స్ అండ్ బాయ్స్ ఈ గేమ్ ని చాలా చక్కగా కంప్లీట్ చేసుకున్నారు. అండ్ ఫైనల్ గా విన్నర్స్ ఎవరో తెలియాలంటే మరి ఫైనల్ స్కోరింగ్ కి వెళ్ళిపోవాలి. సో మరి ఫస్ట్ గా ఈ రోజు బాయ్స్ ఎంత తక్కువ టైంలో చేశారో విల్ సీ. yes మా బాయ్స్ చేశారు విత్ ఇన్ 1 minute 12 seconds లో. మొత్తానికి మీ బాయ్స్ 1 minute 12 seconds లో కంప్లీట్ చేసుకుంటే ఈ గేమ్ మరి మా గర్ల్స్ కంప్లీట్ చేశారు విత్ ఇన్ 51 seconds లో. ఫైనల్ గా ఈ రోజు పర్గో విన్నర్స్ ఆర్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్. అలానే బాయ్స్ కూడా చాలా బాగా ఆడారు కానీ విన్నర్స్ అనే వాళ్ళు ఒకళ్ళే ఉంటారు కాబట్టి ఆ విన్నర్స్ ఈ రోజు గర్ల్స్ అయ్యారు అంతే తప్ప స్పోర్టివ్ గా తీసుకోవాలి. సో బాయ్స్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్, సో మరి చూస్తున్నారు కదా ఈ రోజు మన కిడ్స్ వరంగల్ స్టూడెంట్స్ నిజంగా ఫుల్ టు జోష్ గా అండ్ ఎనర్జెటిక్ గా మన గేమ్స్ లో అయితే ఏంటి యాక్టివిటీస్ లో అయితే ఏంటి పార్టిసిపేట్ చేస్తున్నారు. సో నాట్ ఓన్లీ స్పెషల్ యాక్టివిటీస్ ఇంకా స్పెషల్ టాలెంట్స్ చాలా ఉన్నాయంట. సో మరి స్పెషల్ టాలెంట్ అంటే ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ కావాలి కాబట్టి ఆ స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. మూషిక వాహన మోదక చేస్త చామర కర్ణ విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర వీర వినాయక పాద నమస్తే. మూషిక వాహన మోదక చేస్త చామర కర్ణ విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర వీర వినాయక పాద నమస్తే. వీర వినాయక పాద నమస్తే. ఓకే మరి ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చూసి బాగా ఎంజాయ్ చేశారు అండ్ ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఫుల్ టు ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మరి ఒక బ్యూటిఫుల్ అండ్ సూపర్ డూపర్ గేమ్ లోకి వెళ్తున్నాం. సో మరి ఆ గేమే క్యాప్ ఆన్ హెడ్. సో మరి ఈ గేమ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీస్ తో పాటు పార్టిసిపెంట్స్ అంటే బాయ్స్ నుంచి ఇద్దరు అండ్ గర్ల్స్ నుంచి ఇద్దరు కావాలి. ఎవరు వస్తున్నారు చూసేద్దాం. మొత్తానికి మనం వచ్చేసాం క్యాప్ ఆన్ హెడ్ గేమ్ లోకి. సో ఈ గేమ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీస్ అనుకున్నాం పార్టిసిపెంట్స్ అనుకున్నాం. ఆల్రెడీ ప్రాపర్టీస్ వచ్చేసాయి. సో చూస్తున్నారు కదా జోకర్ మాస్క్ అండ్ ఒక హ్యాట్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి ఇద్దరు ఎవరు వస్తున్నారు విల్ సీ. లెట్ మీ ఇన్వైట్ 2 boys. కమ్ ఫార్వర్డ్ బాయ్స్. బాయ్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మా బాయ్స్ వచ్చేసారు కాబట్టి ఇట్స్ టైం ఫర్ గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. Come on, sweetie, naughty, cutie, oh beauty, choti choti yappan. ఓకే రైట్, సో మరి గర్ల్స్ వచ్చేసారు బాయ్స్ వచ్చేసారు. సో ఇక లేట్ చేయకుండా ఫస్ట్ అయితే ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది వీళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను.
సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి మా గర్ల్స్ నుంచి 2 గర్ల్స్ ముందుగా వస్తే 2 గర్ల్స్ కి మాస్క్ జోకర్ మాస్క్ కనపడుతుంది కదా, ఇక్కడ 3 జోకర్ మాస్క్లు ఉన్నాయి. 1 2 3 ఓకే. 2 జోకర్ మాస్క్ ఉన్నాయి కాబట్టి ఇద్దరికి జోకర్ మాస్క్ పెడతాం. సో ఆబ్వియస్లీ ఇది పెట్టగానే మీకు బ్లైండ్ ఏమి కనిపించదు కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్లి ఆపోజిట్ డైరెక్షన్స్ లో వదిలేస్తాం. సో అండ్ ఈ క్యాప్స్ ఇస్తాం. సో మీ ఫ్రెండ్ ని ఫైండ్ అవుట్ చేసి ఈ క్యాప్ మీ ఫ్రెండ్ హెడ్ మీద పెట్టాలి. సో మరి ఈ గేమ్ ని ఫస్ట్ గా బాయ్స్ కంప్లీట్ చేస్తారా అండ్ గర్ల్స్ కంప్లీట్ చేస్తారా అనేదే మన క్యాప్ ఆన్ హెడ్ గేమ్ అన్నమాట. మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి ఎవరు వస్తున్నారు? మీ గర్ల్స్ ని పిలిచిందాక మా బాయ్స్ ఆడారు కదా. ఓకే, గొడవ పెట్టుకోము. సింపుల్ ఇలాంటి గేమ్స్ మా గర్ల్స్ నేనే ఆడతామని అన్నారు, కానీ నేనే వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని చెప్పాను. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? సో లెట్స్ గో, కమ్ ఆన్. హెడ్ గేమ్ ఆడడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఈ గేమ్ ని తక్కువ టైం లో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. హియర్ వి స్టార్ట్ ఫ్రమ్ 3 2 1 గో. Come on. Underlono ఉంది something అర్థం కాని ఏదో feeling low daguన్నాం no nothing అంటున్నాం మారాకాసి ఆరాతీసి ఏ బట్టకుందనా आजा तुझे 1000 बार पूछना कदा सुना सरोजा आजा रे आजा जवाब छाड़ ले तू क्या करे खुदा आजा तुझे 1000 बार पूछना कदा सुना सरोजा आजा रे आजा जवाब छाड़ ले तू क्या करे खुदा अंदरलोनु ఉంది something అర్థం కాని ఏదో ఓకే రైట్. సో మరి మొత్తానికి క్యాప్ ఆన్ హెడ్ గేమ్ కంప్లీట్ చేసుకున్నారు మా 2 గర్ల్స్. సో మరి నెక్స్ట్ ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ కూడా రెడీగా ఉన్నారు. లెట్స్ గో, కమ్ ఆన్ బాయ్స్. సో క్యాప్ ఆన్ హెడ్ గేమ్ ఆడటానికి బాయ్స్ ఇద్దరు బాయ్స్ రెడీగా ఉన్నారు. హే వి గో ఫ్రమ్ 3 to 1 3 2 1 గో. అందరిలోనూ ఉంది something అర్థం కాని ఏదో feeling low daguన్నాం no nothing అంటున్నాం మారాకాసి ఆరాతీసి ఇట్టే బట్టకుందనా आजा तुझे 1000 बार पूछना कदा सुना सरोजा आजा रे आजा जवाब छाड़ ले तू क्या करे खुदा आजा तुझे 1000 बार पूछना कदा सुनो सरोजा आजा रे आजा जवाब छाड़ ले तू क्या करे खुदा अंदरलोनु ఉంది something అర్థం కాని ఏదో సో మరి మొత్తానికి మన సెకండ్ గేమ్ క్యాప్ ఆన్ హెడ్ గేమ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు చాలా చక్కగా ఆడారు. అండ్ ఫైనల్ గా విన్నర్స్ అనే వాళ్ళు ఉంటారు కాబట్టి సో ఆ విన్నర్స్ ఎవరో తెలియాలంటే మనం ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళిపోవాలి. మరి ఫస్ట్ గా మా గర్ల్స్ ఎంత తక్కువ టైంలో చేశారో చెప్పేస్తున్నాను. సో ఈ గేమ్ లో మరి మా గర్ల్స్ విత్ ఇన్ 2 minutes 36 seconds లో కంప్లీట్ చేసుకున్నారు. కమ్ ఆన్. మీ గర్ల్స్ 2 minutes 36 seconds సో సిల్లీ. మా బాయ్స్ ఎంత తక్కువ టైంలో కంప్లీట్ చేశారు తెలుసా? 1 minute 50 seconds లో. ఫైనల్లీ విన్నర్స్ ఆర్ బాయ్స్. కంగ్రాచులేషన్ బాయ్స్. అది బాయ్స్ అంటే ఎంత నుండి గెలిచినందుకు ఎంత సంతోషంగా అరుస్తున్నారో. అంటే ఫస్ట్ గేమ్ మేము గెలిస్తే మరి ఆ సంతోషం మీరు విన్నారు కదా ఆల్రెడీ. వినలేదు. సో ఒక గేమ్ గెలవగానే ఇంత ఎనర్జీ. మీరు కూడా గెలిచింది ఒక గేమే కదా, నెక్స్ట్ చూద్దాం. 2 games ఉన్నాయి. సో ప్యారలల్ చెల్లి అయిపోయింది. ఇప్పటి నుంచి ఎవరు ఎక్కువ గెలుస్తారో విల్ సీ. సో మరి మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. అండ్ అలాగే గర్ల్స్ మీరు కూడా చాలా చక్కగా ఆడారు. గుడ్ ట్రై. థ్యాంక్ యూ సో మచ్.
ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు బాయ్స్ అండ్ గర్ల్స్ నిజంగా మన గేమ్స్ లో ఫుల్ టూ ఎనర్జెటిక్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా వాళ్ళలోని ఎనర్జీ లెవెల్స్ ఎంత ఉన్నాయో చెక్ చేయాలంటే మరి ఫస్ట్ గా ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. శ్రీ సరస్వతి నమోస్తుతే, శ్రీ సరస్వతి నమోస్తుతే, పరదేవతే వరదే శ్రీ సరస్వతి నమోస్తుతే, పరదేవతే వరదే శ్రీపతి గౌరీపతి గురుగుహ వినుతే విధియువతే శ్రీ సరస్వతి నమోస్తుతే, పరదేవతే వరదే శ్రీపతి గౌరీపతి గురుగుహ వినుతే విధియువతే శ్రీ సరస్వతి నమోస్తుతే. ఆసనాత్రయ విభజిత వరముని భావిత మూర్తే, వాసవాద్యఖిల నిర్జరవర వితరణ బహుకీర్తే. సూపర్, దట్ వాస్ గ్రేట్ సౌరీ శర్మ. చాలా చక్కగా. అండ్ ఈ కాలంలో కూడా స్టూడెంట్స్ అందరూ డిఫరెంట్ హిప్ హాప్ సాంగ్స్ అలాంటివి పాడుతుంటే నువ్వు క్లాసికల్ సాంగ్ తీసుకొని చాలా డిఫరెంట్ గా ఇక్కడ ఉన్న వాళ్ళని ఫుల్ టు ఎంటర్టైన్ చేసావు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ మరి ఒక ఫుల్ టు మాస్ గేమ్ లోకి వెళ్ళబోతున్నాం. సో మరి ఆ గేమే మమ్మ మాస్. మమ్మ మాస్ గేమ్ ఆడాలంటే మనకి బాయ్స్ నుంచి ఇద్దరు అండ్ గర్ల్స్ నుంచి ఇద్దరు కావాలి. అండ్ ఫస్ట్లీ విల్ సీ ప్రాపర్టీస్. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం వచ్చేసాం మమ్మ మాస్ గేమ్ లోకి. సో ఈ మాస్ గేమ్ ఆడాలంటే మనకి ఫస్ట్ గా ప్రాపర్టీస్ అనుకున్నాం కాబట్టి ప్రాపర్టీస్ వచ్చేసాయి. అక్కడ చూస్తున్నారు కదా 2 కార్నర్స్ లో 2 రింగ్స్ అండ్ ఆ రింగ్స్ లో స్మైలీ బాల్స్ అండ్ ఇక్కడ ఒక రోప్. నెక్స్ట్ వీ నీడ్ పార్టిసిపెంట్స్, బాయ్స్ నుంచి ఇద్దరు అండ్ గర్ల్స్ నుంచి ఇద్దరు. సో మరి ఫస్ట్ గా మమ్మ మాస్ గేమ్ ఆడటానికి మా గర్ల్స్ నుంచి ఇద్దరు ఎవరు వస్తున్నారు విల్ సీ. లెట్ మీ ఇన్వైట్ 2 girls. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. గర్ల్స్ వచ్చేసారు కాబట్టి ఈ గేమ్ ఆడటానికి మనకి బాయ్స్ కూడా కావాలి కాబట్టి సో లెట్ మీ ఇన్వైట్ 2 boys. కమ్ ఫార్వర్డ్ బాయ్స్. సో మరి బాయ్స్ వచ్చేసారు, గర్ల్స్ వచ్చేసారు. సో ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది వాణి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎస్, ఈ గేమ్ ని ముందుగా మా అబ్బాయిలు ఆడడానికి ముందుగా వచ్చినట్టయితే ఇద్దరు అబ్బాయిలు అక్కడ మిడిల్ పొజిషన్ లో ఆపోజిట్ డైరెక్షన్ లో నిల్చుకొని కనిపిస్తుంది కదా ఈ రోప్ ని మీ ఇద్దరు వేసుకోవాలి. వేసుకొని మీ ఫ్రెండ్ అటు సైడ్ ఉంటాడు, అనదర్ పర్సన్ ఇటు సైడ్ ఉండాలి. ఎవరైతే ఫస్ట్ గా వచ్చి మీ ఫ్రెండ్ ని డ్రాగ్ చేస్తూ ఇక్కడ ఉన్న స్మైలీని, ఈ రింగ్ లో ఉన్న స్మైలీని పిక్ చేస్తారో వాళ్ళే మమ్మ మాస్ విన్నర్స్ అని మీరు అసలు అనుకోవద్దు. ఎందుకంటే సేమ్ థింగ్ అమ్మాయిలు కూడా చేస్తారు కదా. ఎవరైతే ఈ గేమ్ ని తక్కువ టైంలో కంప్లీట్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. సో మీకు అర్థమైంది అనుకుంటా, బట్ అర్థమైన సంవట్ డౌట్ ఉంది నితిన్ వాళ్ళకైతే. అందుకని దీనికంటే ముందు మనం మార్క్ చేసి చూపిద్దాం. నువ్వు ఒకదాన్ని చేస్తావా? ఇద్దరం చేద్దాం. So here we go from 3 to 1. 3, 2, 1, go. ఓకే రైట్. సో మరి మొత్తానికి మమ్మ మాస్ గేమ్ ఆడటానికి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. ఆల్రెడీ ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది మీకు క్లియర్ గా మాక్ కూడా చేసి చూపించాం. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ రెడీగా ఉన్నారంట. సో బాయ్స్ ఆర్ యు రెడీ? సో లెట్స్ గో బాయ్స్. మమ్మ మాస్ గేమ్ ఆడటానికి 2 boys రెడీగా ఉన్నారు. Here we go from 3 to 1. 3, 2, 1, go.
మమ్మమ్మాస్ గేమ్ ఆడడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు. హియర్ వి స్టార్ట్ ఫ్రమ్ 3, 2, 1 గో. ఓకే, సో మరి మొత్తానికి మన మాస్ అండ్ ఫుల్ టు ఎంటర్టైనింగ్ గేమ్ మమ్మమ్ మాస్ కంప్లీట్ చేసుకున్నాం. సో మరి ఫస్ట్ గా ఈ రోజు మరి బాయ్స్ మమ్మమ్ మాస్ ఎంత తక్కువ టైంలో కంప్లీట్ చేశారు విల్ నో. మా బాయ్స్ కంప్లీట్ చేశారు విత్ ఇన్ 1 minute 35 seconds లో. దానికే అంత గట్టిగా చెప్పాలా? 1 minute 35 seconds లో చేస్తే అంత గట్టిగా చెప్తే మరి మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 1 minute 10 seconds లో. ఫైనల్ గా ఈ రోజు మమ్మమ్ మాస్ విన్నర్స్ ఆర్ ది నితిన్ టీమ్ గర్ల్స్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. అండ్ అలాగే బాయ్స్ మీరు కూడా చాలా చక్కగా ఆడారు. గుడ్ ట్రై బాయ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో రైట్, మొత్తానికి మన వరంగల్ కిడ్స్ నుంచి చాలా స్పెషల్ టాలెంట్స్ ఉన్నాయంట. సో ఇప్పుడు ఆ స్పెషల్ టాలెంట్ ఏంటో తెలియాలంటే ఫస్ట్ గా మరి సందీప్ గారిని పిలిచేద్దాం. సో లెట్స్ వెల్కమ్. అయితే చిన్నప్పుడు మనం అందరం కూడా ఎంతో అల్లరి చేసి ఉంటాం, రకరకాల పోయమ్స్ పద్యాలు అన్ని చదువుకుంటాం కదా. మరి అలాంటప్పుడు జానీ జానీ ఎస్ పాపా ఎంతమంది చదివారు ఇక్కడ? ఆ జానీ జానీ ఎస్ పాపా అనే ఆ పోయం ని కమిడియన్స్ చెప్తే అలా ఉంది. ముందుగా వేణుమాధవ్ గారు. అక్క అట్లా చూడక అక్క, నాకు మస్తు సిగ్గైతుంది. జారీ జారీ షుగర్ ఊరుకోట్రా, ఏం అట్లా చూస్తుర్రు? ఓ పప్ప టెల్లింగ్ లైస్. ఇంతకు మించి ఇంగ్లీష్ మా ఊర్లో ఎవ్వడు మాట్లాడలేనన్నా. ఊకో. చాగంటి కోటేశ్వరరావు గారు మాట్లాడితే ఎంత చక్కగా జరిగిందండి ఈరోజు సాయంత్రం దాకా. ఒరే నాయనలారా, పిల్లలారా, ఆటలు ఆడండ్రా, పాటలు పాడండ్రా అంటే వాళ్ళు చేసిన పద్ధతులు, వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఎంత చక్కగా ఉన్నాయి, ఎంత మురిపిస్తున్నాయండి. అసలు ఆ విధంగా చూసుకుంటూ మళ్ళీ మళ్ళీ ఇదే కళాశాలకు మీరు మళ్ళీ వస్తే తాట తీస్తారు మా వాళ్ళని చెప్పి మనవి చేసుకుంటున్నాం నాయన. ఈ విధంగా ఉంటుందండి. థ్యాంక్ యూ. ఓకే, మరి ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చూసాక మరొక ఇంట్రెస్టింగ్ గేమ్ అనుకున్నాం అండ్ ఫైనల్ మోస్ట్ గేమ్ అనుకున్నాం. ఇది ఫైనల్ బ్యాటిల్ అని కూడా చెప్పుకోవాలి. సో ఇంతకీ ఆ గేమ్ ఏంటి అని ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఈగర్లీ వెయిటింగ్. సో మరి ఆ గేమే సై అంటే సై. సో మరి సై అంటే సై గేమ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీస్ తో పాటు పార్టిసిపెంట్స్ కావాలి. బిఫోర్ పార్టిసిపెంట్స్ వి నీడ్ ప్రాపర్టీస్. సో మరి మొత్తానికి మనం వచ్చేసాం సై అంటే సై గేమ్ లోకి. సో మరి సై అంటే సై గేమ్ ఆడాలంటే పార్టిసిపెంట్స్ అనుకున్నాం, ప్రాపర్టీస్ అనుకున్నాం. ఆల్రెడీ ప్రాపర్టీస్ వచ్చేసాయి, చూస్తున్నారు కదా అక్కడ వైట్ కలర్ బాక్సెస్ అండ్ దాంట్లో డిఫరెంట్ ప్రాపర్టీస్. చాక్లెట్స్ ఉంటాయి, బాల్స్ ఉంటాయి, లెమన్స్ ఉంటాయి. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడాలంటే మనకి పార్టిసిపెంట్స్ బాయ్స్ నుంచి 3 అండ్ గర్ల్స్ నుంచి 3. సో మరి ఫస్ట్ గా నితిన్ టీమ్ నుంచి 3 గర్ల్స్ ఎవరు వస్తున్నారు విల్ సీ. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. సై అంటే సై గేమ్ ఆడడానికి మీ గర్ల్సే కాదు మా బాయ్స్ కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళని కూడా పిలిచేద్దాం. బాయ్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సో ఇక లేట్ చేయకుండా ఫస్ట్ అయితే మరి పార్టిసిపెంట్స్ బాయ్స్ నుంచి వచ్చేసారు, గర్ల్స్ నుంచి వచ్చేసారు అండ్ అక్కడ మనకి ప్రాపర్టీస్ ఉన్నాయి. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి మా 3 గర్ల్స్ ముందుగా వస్తాయి. 3 గర్ల్స్ నుంచి 2 గర్ల్స్ ఇలా 2 హ్యాండ్స్ ఇలా చేతులు పట్టుకొని ఉంటారు అండ్ థర్డ్ పర్సన్ ఇంకొక గర్ల్ ని ఇక్కడ 2 హ్యాండ్స్ మీద క్యారీ చేస్తూ అక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా బాక్సెస్ అక్కడ దాకా తీసుకుని వెళ్తారు. సో అంటే మధ్యలో కూర్చున్న గర్ల్ సో అక్కడున్న ప్రాపర్టీస్ ని లెగ్స్ తో హోల్డ్ చేసి అంటే ఆ బాక్స్ ని తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్న బౌల్లో వేయాలి. దీనికి టైమర్ ఉంటుంది. సో విల్ గివ్ యూ 2 minutes. ఆ 2 minutes లో మరి ఎవరు ఎక్కువ ప్రాపర్టీస్ ని పిక్ చేస్తారో వాళ్ళే విన్నర్స్ అని అలా కూడా అనుకుంటున్నారు. కానీ అలా కాదు, మన సై అంటే సైలో లాస్ట్ ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటో రివీల్ చేస్తా. సో ట్విస్ట్ తో పాటు మనకి లక్ కూడా ఉండాలి. ఆ లక్ కిక్ ఈ రోజు బాయ్స్ కి వస్తుందా గర్ల్స్ కి వస్తుందా అని తెలియాలంటే మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఎవరు ఆడుతున్నారు ఏంటో తెలియాలి. సో నాకైతే మా గర్ల్స్ ఆడతా అంటున్నారు, అయినా కూడా ఎందుకు ఫస్ట్ ఇప్పుడు మనమే ఆడుతున్నాం, వాళ్ళు ఆడతారని నేను వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేస్తున్నాను. మరి ఫస్ట్ గా బాయ్స్ ఆర్ యు రెడీ? yes ready. okay come on let's go. సై అంటే సై గేమ్ ఆడడానికి మా బాయ్స్ రెడీగా ఉన్నారు. here we start from 3 2 1 go.
గారు చాలా ప్రాపర్టీస్ కలెక్ట్ చేశారు. బట్ అందులో ఏవేవి ఎన్నెన్ని ఉన్నాయో తెలియాలంటే ఫస్ట్ మనం కౌంటింగ్ చేసేయాలి విత్ చాక్లెట్స్ తో. 1 2 3 4 5 6 7 8 9 10 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 and 75 chocolates collect చేశారు మా బాయ్స్, సూపర్ బాయ్స్. అండ్ ఇక్కడ లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారో విల్ సీ. ఓన్లీ 1 లెమన్ కలెక్ట్ చేశారు. అండ్ ఫైనల్ గా బాల్స్ 1 2 and 3 balls. సూపర్, మా బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు. సై అంటే సై. ఇట్స్ టైం ఫర్ గర్ల్స్. గర్ల్స్ ఆర్ యు రెడీ? ఓకే రైట్. సో మరి మొత్తానికి సై అంటే సై గేమ్ మరి బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ నితిన్ టీమ్ గర్ల్స్. హ్యావ్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 go. మరి సై అంటే సైలో మా గర్ల్స్ చాలా ప్రాపర్టీస్ పిక్ చేశారు. సో ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారు విల్ సీ అండ్ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 42 43 44 45 46 47 48 49 50 51 52 and 53. So total chocolates collected by girls 53. Yes. Super. And next we'll go with balls. So many balls ఎన్ని కలెక్ట్ చేశారు చూసేద్దాం. 1 2 and 3. 3 balls. And final గా మిగిలినవి lemons. So lemons ఎన్ని కలెక్ట్ చేశారు చూద్దాం. 0. So 0 lemons. Okay, anyways fine. Final గా మరి scientist side ఫైనల్ స్కోర్స్ ఏంటో చూసేద్దాం. సో మరి సైంటిస్ట్ ఐ గేమ్ ఫినిష్ చేసుకున్నాం. సో ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాలంటే బిఫోర్ స్టార్టింగ్ ద గేమ్ మనం అనుకున్నాం పేస్ట్. సో ఇక్కడ మనకి 3 కార్డ్స్ ఉంటాయి. ఆ 3 కార్డ్స్ లో 3 డిఫరెంట్ స్కోరింగ్. ఒక దాంట్లో 100, ఒక దాంట్లో 50 అండ్ ఒక దాంట్లో 30. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ బాయ్స్ ఆడారు కాబట్టి బాయ్స్ స్కోర్స్ మా గర్ల్స్ డిసైడ్ చేస్తారు. ఒకవేళ బాయ్స్ ఒక చాక్లెట్స్ 35 కలెక్ట్ చేశారనుకోండి, ఆ 35 చాక్లెట్స్ కి మా గర్ల్స్ ఒక కార్డ్ తీస్తారు. సో దీంట్లో ఒకటి పిక్ చేస్తారు. దాంట్లో 30 రావచ్చు, 50 రావచ్చు, 100 రావచ్చు. ఒకవేళ 100 వస్తే ఆ 25 into 100. సో అలా స్కోరింగ్స్ డిసైడ్ అవుతాయి. సో మరి ఫస్ట్ గా ఈ రోజు సైంటిస్ట్ అయ్యి బాయ్స్ ఆడారు కాబట్టి బాయ్స్ స్కోర్స్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. బాయ్స్ ఫస్ట్ గా విల్ గో విత్ ఏ స్కోరింగ్ వెళ్ళిపోదాం. చాక్లెట్స్, లెమన్స్ ఆర్ బాల్స్? చాక్లెట్స్. సో చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 75 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. ఆ 75 కి మరి మా టీమ్ గర్ల్స్ ఎంత ఇస్తారో చూద్దాం. 30. సో బాయ్స్ నెక్స్ట్ మనకు కావాల్సిన స్కోర్ ఏంటి? బాల్స్ ఆ లెమన్స్ ఆ? బాల్స్. బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 3 balls. 3 balls కలెక్ట్ చేశారు మా బాయ్స్. దానికి రాబోయే స్కోర్ ఏంటో విల్ సీ. 100. 3 into 100. అండ్ నెక్స్ట్ ఫైనల్ గా లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 1. ఓన్లీ 1 లెమన్ కలెక్ట్ చేశారు. దానికి రాబోయే స్కోర్ కూడా చూసేద్దాం. 50. 1 into 50. ఓకే మరి బాయ్స్ వాళ్ళ స్కోరింగ్ ని కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ గర్ల్స్. సో మరి మా గర్ల్స్ స్కోర్స్ ఇప్పుడు బాయ్స్ డిసైడ్ చేస్తారు. ఓకే గర్ల్స్, సో మరి ఫస్ట్ మనకు కావాల్సిన ప్రాపర్టీస్ లో ఏ స్కోరింగ్ వెళ్ళిపోదాం? చాక్లెట్స్, లెమన్స్ ఆర్ బాల్స్? చాక్లెట్స్. సో చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేసావు? 53 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు మా గర్ల్స్. సో మరి ఆ 53 చాక్లెట్స్ కి మరి బాయ్స్ ఇచ్చే స్కోరింగ్ 30. 53 into 30. కావాలని తీసి పెట్టారా? మీకు 30 మాకు 30 ఏంటిది నాకేం అర్థం కావట్లేదు. సో ఇక్కడ ట్విస్ట్ కాదు, ఇక్కడ తొండి జరుగుతుంది. గర్ల్స్ నెక్స్ట్ విల్ గో విత్ మనకు ఆప్షన్ లేదు. సో బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు?
3 balls. ఆ 3 balls మరి బాయ్స్ ఇచ్చే స్కోర్ 50. 3 into 50. ఫైనల్ గా మిగిలినవి లెమన్స్. ఆ లెమన్స్ మా గర్ల్స్ కరెక్ట్ చేయలేదు, అడగాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, ఒకవేళ కరెక్ట్ చేసి ఉంటే మీకు వచ్చే స్కోరింగ్ 100. అసలుకి రావాల్సిన స్కోరింగ్ రాలేదు, చాక్లెట్స్ వస్తే బాగుండు. ఫైనల్లీ అసలు కలెక్ట్ చేయడం దానికి 100 వచ్చింది. సో ఎనీవేస్ మరి మొత్తానికి సైంటిస్ట్ బాయ్స్ అండ్ గర్ల్స్ వాళ్ళ స్కోరింగ్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఫైనల్ స్కోర్స్ ఏంటో చూసేద్దాం. సో మరి ఫైనల్ గా సైంటిస్ట్ లో ఫైనల్ స్కోరింగ్ వెళ్లే ముందు విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో మరి ఫైనల్ గేమ్ లో సైంటిస్ట్ లో మరి మా గర్ల్స్ వేశారు 1740. సైంటిస్ట్ లో మీ గర్ల్స్ చేసిన స్కోర్ 1700 లో ఉంటే మా బాయ్స్ చేసిన స్కోర్ 2600. మీరు ఏమనుకున్నారు తెలుసా, అసలు గెలుస్తారో లేదో అనుకున్నారు. లాస్ట్ కొన్ని గేమ్స్ అన్నా గెలిచారు, అది సంతోషం మాకు. సో ఎనీవేస్ మరి మొత్తానికి ఫైనల్ గా అయితే సైంటిస్ట్ లో బాయ్స్ ఆర్ ద విన్నర్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్. అండ్ అలాగే మా గర్ల్స్ కూడా చాలా చక్కగా ఆడారు అండ్ కొద్దిగా తేడా అంతే. సో ఇది లక్ ఉంటుంది కాబట్టి ఆ లక్ వాళ్ళకి వచ్చేసింది అంతే. సో మరి మొత్తానికి ఈ రోజు మన సైంటిస్ట్ గేమ్ కంప్లీట్ చేసుకున్నాం. ఫైనల్ గా విన్నర్స్ ఆర్ ది బాయ్స్ అండ్ రన్నర్స్ ఆర్ ది గర్ల్స్. సో మరి వీరిద్దరికి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ శ్రీధర్ గారు అండ్ నరసింహారావు గారు. వి వెల్కమ్ యూ సార్. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మన ఈటీవీ ప్లస్ జిల్ జిల్ జిగా కిడ్స్ వరంగల్ కి వచ్చేసింది. అండ్ ఈ రోజు గేమ్స్ అయితే నిజంగా స్టూడెంట్స్ ఫుల్ టు జోష్ గా అండ్ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు అండ్ బాగా ఎంజాయ్ చేశారు. అండ్ మొత్తానికి ఈ రోజు మన జిల్ జిల్ జిగా ఈటీవీ ప్లస్ షో మీకు ఎలా అనిపించింది సార్? మా కిడ్స్ వరంగల్ కి ఈటీవీ ప్లస్ యాజమాన్యం ఇక్కడికి వచ్చినందుకు వారికి మరొకసారి నేను మా కిడ్స్ కళాశాల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా విద్యార్థులందరికీ కూడా నేను అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రైట్. సో మరి మొత్తానికి ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లుగా ఈ రోజు మన ఫైనల్ గేమ్ సైంటిస్ట్ లో విన్నర్స్ ఆర్ ది బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ది రన్నర్స్. సో మరి గర్ల్స్ కి క్యాప్స్ ఆన్ చేయాల్సిందిగా సార్ని కోరుతున్నాను. సో మరి ఫైనల్ గా ఈ రోజు సైంటిస్ట్ ఫైనల్ బ్యాటిల్ లో విన్నర్స్ ఆర్ ది బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్. సో మరి బాయ్స్ కూడా మెమెంటోస్ ఆన్ చేయాల్సిందిగా సార్ని కోరుతున్నాను. సో ఎనీవేస్ మరి మొత్తానికి ఈ రోజు మన ఈటీవీ ప్లస్ జిల్ జిల్ జిగా కిడ్స్ వరంగల్ లో ఇంత సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోవడానికి కారణం విత్ ఆల్ యువర్ సపోర్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే స్టూడెంట్స్ కూడా చాలా సపోర్టివ్ గా ఈ రోజు మాతో పాటు సహకరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో మరి మొత్తానికి ఈ రోజు మన ఫైనల్ గేమ్ సైంటిస్ట్ కంప్లీట్ చేసుకున్నాం. సో బాయ్స్ విన్నర్స్, కంగ్రాచులేషన్స్ బాయ్స్. అలాగే గర్ల్స్ ఆర్ ది రన్నర్స్, కంగ్రాచులేషన్స్ గర్ల్స్. ఓకే వ్యూయర్స్ చూశారు కదా, ఇది ఈ రోజు మన జిల్ జిల్ జిగా అండ్ వరంగల్ కిడ్స్. సో మరి మొత్తానికి ఈ రోజు స్టూడెంట్స్ ఫుల్ టు జోష్ గా ఫుల్ టు ఎనర్జెటిక్ గా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. అండ్ మొత్తానికి ప్యారలల్ గా వాళ్ళు 2 మేము 2 గెలిచిన ఫైనల్ గా మాత్రం గెలిచింది వరంగల్ కిడ్స్ అని చెప్పుకోవాలి. సో అదేవిధంగా ఇలాంటి మరొక బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ మరికొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ మీ నితిన్ అండ్ వాణి సైనింగ్ ఆఫ్. బై బై.